సింహరాశి వారికి జనవరి 1 డిసెంబర్ 31, 2025 సంవత్సరం యొక్క గోచార ఫలితాలు, ఆంగ్ల సంవత్సర గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగా ఇప్పుడు మనము సింహరాశి వారి గురించి చెప్పుకుంటున్నాం. సింహరాశి వారికి కేతు సంచారం జన్మల్లోనూ ద్వితీయంలోను, మొదట ద్వితీయంలోంచి జన్మల్లోకి వస్తూ ఉన్నారు. ఆయన ఎందుకంటే వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన మొదట ద్వితీయ స్థానంలో ఉండి అంటే కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కలిగించిన తర్వాత, ధన విషయంలో ఇబ్బందులు కలిగించిన తర్వాత జన్మల్లోకి వస్తున్నారు. అంటే అక్కడ మీకేంటి, అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగించటము, అలాగే ఇది కొంచెం చెడు అలవాట్లు అంటూ ఉంటాం చూడండి, అటువంటివి ఏమైనా ఉన్నట్టయితే వారు కూడా ఈ విషయంలో కొంచెము తీవ్రత, ఆ దురలవాట్లు తీవ్రత అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శరీర ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి. అందుచేత ఈయన కేతువు ఈ 2 స్థానాలలోనూ కూడా శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఎవరికండి? సింహరాశి వారికి. చేత 2 స్థానాల్లో కూడా కేతువు యొక్క ఫలితాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. కాకపోతే సప్తమ, అష్టమ స్థానాలలో శని యొక్క సంచారం జరుగుతోందండి. అంటే 3 నెలల పాటు సప్తమ స్థానంలోను, తదుపరి అష్టమ స్థానంలోనూ ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఈ 3 నెలల కాలంలో అన్ని చోట్ల ప్రతికూలతలే మనకి కనబడుతూ ఉంటాయి. మంచి మిత్రులుగా ఉన్నవాళ్ళు కూడా కొంచెము ఎందుకనో శత్రువులుగా మారుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా, అలాగే ఇంట్లో భార్య కూడా మనకి మాట కలవకపోవటము, అలాగే ఎవరితోటైనా మనకి కలిసి చాలా వ్యాపారాలు ఏమైనా ఉన్నట్టయితే ఆ వ్యాపార సంస్థలు ఇద్దరు పెట్టుబడి పెట్టి చేస్తున్నటువంటి అయితే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వాళ్ళిద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది 7వ స్థానంలో ఉన్నప్పుడు. అలాగే 8వ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ 3 నెలల కాలం పాటు ఉంటే అక్కడ 9 నెలల పాటు ఉంటారు. ఆ 9 నెలల్లో అష్టమ స్థానం కాబట్టి కొంచెం వయసు అయిన వాళ్ళు, కొంచెం లేకపోతే అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు, దుర్వార్తలు వినటము, కొంచెం యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అందులో కొంచెం శని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిది. ఎందుకంటే సప్తమ, అష్టమ స్థానాల్లో, అష్టమ స్థానం మరీ కొంచెం ఇబ్బంది, అక్కడే ఎక్కువ కాలం కూడా ఉంటున్నారు ఆయన. అందుచేత జాగ్రత్తగా ఆరోగ్యాన్ని ఈ శని యొక్క ప్రభావం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇదే స్థానాల్లో రాహు యొక్క సంచారము ముందుగా 8వ స్థానంలోను, అంటే అక్కడ ఒక 5 నెలల పాటు, సుమారుగా 5 నెలల పాటు అష్టమ స్థానంలోను, తదుపరి ఒక మిగతా కాలం అంతా కూడా సంవత్సరం డిసెంబర్ 31 వరకు కూడా, అంటే ఈ 7 నెలల పాటు సుమారుగా ఇక్కడ ఈ సప్తమ స్థానంలోనూ సంచారం జరుగుతోంది. ఇక్కడ కూడా రాహువు కూడా ఇంచుమించుగా శని చేసినటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. వీరిద్దరూ కలయిక కూడా ఒక దుష్పరిణామం ఏ రాశి వారికైనా సరే. కానీ ఒకటి, వీళ్ళిద్దరు కలయిక ప్రమాదం, కానీ కొన్ని రాశులకు అనుకూలించవచ్చు. చూద్దాం ఇప్పటి వరకు ఎలా వస్తుంది అనేటటువంటిది. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఇందాక జరిగిన రాశుల్లో కొన్నింటికి ఏకాదశి స్థానంలో పడ్డారు, తర్వాత ద్వాదశంలో అయింది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు లాభం చేకూరే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉదాహరణకి మనం మకర రాశి కనుక తీసుకున్నాం అనుకోండి, మకర రాశి తీసుకున్నట్టయితే మనకి 3వ స్థానంలో శని రాహువులు సంచారం జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఆ 2 గ్రహాలు సగం కాలం అక్కడ ఉపయోగపడవచ్చు. అలాగే ధనుసు రాశి తీసుకున్నట్టయితే ఈ యొక్క కుంభంలో ఉన్నటువంటి కలిసి వాడిద్దరు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ కాలం అంతా కూడా మనకి ఆ రాశి వారికి అనుకూలించవచ్చు. అందుచేత ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ సింహరాశి వారికి శని రాహువులు ఇద్దరూ కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితే ఉన్నది. అందుచేత వారిద్దరి గురించి కూడా 7వ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలోను, 8వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం అపాయాలు, కోర్టు వ్యవహారాల్లో చిక్కులు, ఇట్లాంటి కోపతాపాలు, అవమానాలు ఇట్లాంటివన్నీ కూడా, మిత్రులుగా ఉన్న వాళ్ళు శత్రువులుగా మారుతూ ఉంటారు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి ఈ రాహువు, కేతువు ఈ సంచారాలు 7, 8 స్థానాల సంచారం కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి తదుపరి ఇక గురుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక 7.5 నెలల పాటు లాభస్థానంలోను, సుమారుగా 3 నెలల పాటు ఇక్కడ మనకి
దశమ స్థానంలోను, తదుపరి భాగ్యస్థానంలో కూడా కొద్ది రోజులు గురు సంచారం జరుగుతోందండి. ఆ గురు సంచారము మనకి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే ఏకాదశ స్థానంలో సంచారం చేసేటటువంటి 7.5 నెలల పాటు కూడా మనకి మంచి చక్కటి ఫలితాలన్నీ కూడా అన్నీ ఇస్తాడు. అంటే ధనాదాయం పెరుగుతుంది, భార్యా పిల్లలతోటి అనుబంధాలు పెరుగుతాయి, అలాగే మిత్రులతో కూడా అనుబంధాలు పెరుగుతాయి. ఏది ముట్టుకున్నా కూడా మీకు చాలా అందులో జయం కలుగుతూ ఉంటుంది. ఏ కొత్త వ్యాపారం చేయాలనుకున్నా ఈ విధమైన ఫలితాలన్నీ గురువు మనకి సమకూరుస్తూ ఉన్నాడు. గురువు ఇక్కడ చెప్పాలి అంటే 9వ స్థానంలోనూ 11వ స్థానంలో ఒక దశమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే కొద్ది కాలం ఇబ్బంది పెడతాడు. తప్పితే 9వ స్థానంలోనూ ఏకాదశ స్థానంలోనూ ఉన్నప్పుడు మంచి ఫలితాలన్నీ కూడా గురువు యొక్క సంచారం మన సుఫలితాలు ఇస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు ఈ రాశి వారు ఈ కేతువు, రాహువు, శని 3 గ్రహాలు కూడా అంత సుఫలితాలు అంత కాదండి, ఏమాత్రం సుఫలితాలు ఇవ్వట్లేదు. మనకి 4 గ్రహాల గురించి మనం ముఖ్యంగా చెప్పుకుంటున్నాం కాబట్టి సుదీర్ఘకాలం ఉండేటటువంటి సంవత్సర కాలం పాటు ఉండేవి. అందులో 3 గ్రహాలు మీకు ప్రతికూలంగానే ఉన్నాయి. అందుచేత ఈ 3 గ్రహాలకి మీ ఆర్థిక పరిస్థితిని బట్టి జపశాంతులు చేయించుకోవటమా, లేకపోతే 41 రోజులు తిరగటమా, ఈ విషయాలన్నీ కూడా మీరు నిర్ణయం చేసుకోండి. 41 రోజులు అయిన తర్వాత రాహుకి సంబంధించినటువంటి మినుములు, కేతువుకు సంబంధించినటువంటి ఉలవలు, శనికి సంబంధించిన నువ్వులు దానం చేసుకోవటం కూడా మరవకండి. ఈ దానం చేయటం ద్వారా మనం అన్నీ కూడా ఆ సంకల్పంలో ఆ మంత్రాల్లో ఉంటుంది. మన కష్టాలన్నీ వారికి ఇస్తున్నాము, వారు తీసుకుంటున్నారు ఇష్టపూర్వకంగా. మరి తీసుకుని ఏం చేసుకుంటాడండి ఆయన అంటే ఆ బ్రాహ్మణుడికి తీసుకునే శక్తి ఇచ్చాడు భగవంతుడే, వదిలించుకునే శక్తి కూడా ఇచ్చాడు. ఆ వదిలించుకోవడం శక్తి మీకు ఇవ్వలేదు కాబట్టి మీరు ఏంటంటే ఆ బ్రాహ్మణుడికి ఇస్తున్నారు. ఆ బ్రాహ్మణుడు గాయత్రిని సహస్ర గాయత్రి చేసుకుంటూ పోతే ఏ దానం తీసుకున్నా, ఎదుటివారి కష్టాన్ని స్వీకరించినా వాటి నుంచి ఆయన వదిలించుకోగలడు, విముక్తుడు కాగలడు. కాబట్టి బ్రాహ్మణుడికి ఆ శక్తి ఉన్నది. అలాగే బ్రాహ్మణుడికి ఈ దానాలు కూడా చేయండి. ఇంకా మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నట్టయితే, ఎక్కువ గ్రహాల ప్రతికూలత ఉంది కాబట్టి జపశాంతులు అంటే అందులో జపశాంతులు అంటే ముందు జపం చేస్తారు, తదుపరి క్షీర తర్పణం చేస్తారు, హోమం చేస్తారు, దానాలు ఇస్తారు. ఈ విధమైనటువంటి ప్రక్రియ మనకు శాస్త్రం చెప్పబడింది. ఇవి చేయించుకున్నట్టయితే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఆ బాధల నుంచి మనం సంవత్సర కాలం పాటు విముక్తిని పొందుతాం. ఈ సంవత్సర కాలం పాటు అది స్టార్టింగ్లో చేసుకున్నట్టయితే ఎక్కువ రోజులు ఉంటుంది. నవంబర్లో చేసుకున్నారనుకోండి, 2025 నవంబర్లో చేసుకుంటే ఇంకా అప్పుడు ఏముందంటే ఇంకా నెల ఉంటుంది. దానివల్ల ప్రయోజనం శూన్యం. అందుచేత సంవత్సరం ప్రారంభమైన తర్వాత మనకు ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తోంది కాబట్టి, హోరోస్కోప్ చూపిస్తోంది కాబట్టి, మనకి గ్రహాల యొక్క సంచారం అంతా మనం చూస్తున్నాం కాబట్టి జనవరిలోనే చేసుకున్నట్టయితే 12 నెలల పాటు ఉంటుంది. అదే ఫలితం, అదే ఖర్చు, కానీ ఫలితం 12 నెలలు ఉంటుంది. అదే మీరు నవంబర్లో చేసుకున్నారు 11వ నెలలో, 11 నెలలు మీరు బాధపడాలి కదా, ఆ ఒక్క నెల మీరు సుఖపడగలుగుతారు. అంచేత ఆ బాధలను జీవితపడడానికి సంవత్సరం ప్రారంభంలోనే, అంటే మొదటి తారీఖు అని కాదండి, చూసుకోవాలి. చెప్పడం అంత సులువు కాదు. మీరు డబ్బులు ఉన్నవాడు చేసుకుంటాడు, వాడికి సెలవు దొరకాలి. అలా ఒకటికొక రకమైన ఇబ్బంది ఉంటుంది. డబ్బులు చూసుకోవాల్సి ఉంటుంది, హాలిడే చూసుకోవాల్సి ఉంటుంది. అందుచేత ఇవన్నీ చూసుకోవడానికి మొదట్లోనే అంటే జనవరి ఫిబ్రవరిలో చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ కాలం దాని ప్రభావం వల్ల మనం ఎక్కువ బాధలు పడకుండా కొంచెం తప్పించుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం సింహరాశి వారికి చెప్పుకోవాల్సి ఉంటుంది. శుభం భూయాత్.